తెలంగాణ సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వామపక్ష విద్యార్థి జేఏసీ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జాబ్ క్యాలెండర్ ను వెంటనే అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. తెలంగాణ సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ ముట్టడికి వామపక్ష పార్టీలు జేఏసీ నేతలందరూ కూడా పిలుపునిచ్చారు. నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి సచివాలయం దగ్గర నుంచి అందిస్తారు. స్వామి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు ఈరోజు నిరుద్యోగ సమస్య పైన నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం చేసినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని నిరుద్యోగ జేఏసీ మోతీరామ్ నాయక్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి వామపక్షాలతో పాటు బీఆర్ఎస్ ఇటు తెలంగాణ జాగృతితో పాటు వివిధ నిరుద్యోగ సంబంధించినటువంటి జేఏసీలు అదేవిధంగా విద్యార్థి సంఘాలను కూడా మద్దతు ఇచ్చాయి. నిన్న రాత్రి నుంచే ఒకవైపు హైదరాబాద్ నగరంలో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఒకవైపు కేసీ వేణుగోపాల్తో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఎల్బీ స్టేడియం పక్కనే ఉండడంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సెక్రటరీ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి ఎవరిని కూడా ఇక్కడికి వదలకుండా పూర్తిగా క్షుణ్ణంగా వారిని తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెడుతున్నారు. వందల సంఖ్యలో పోలీసులంతా కూడా తెలంగాణ సెక్రటేరియట్ ఒకవైపు నార్త్ ఈస్ట్ గేట్తో పాటు మిగతా అన్ని గేట్ల వద్ద పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఒకవైపు బీఆర్కే భవన్ వద్ద, బూర్గుల రామకృష్ణారావు భవన్ వద్ద ఒకవైపు డివైఎఫ్ఐ, ఒకవైపు యువ సంఘం, డెమోక్రటిక్ యూత్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సంబంధించిన యువ సంఘం నేతలంతా కూడా సెక్రటేరియట్ ముట్టడికి వస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకుల్ని, నిరుద్యోగ జేఏసీ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు ఎవరు కూడా సెక్రటరీ వరకు రాకుండా ముందుగానే కట్టడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే లకడీ కపుల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కి వెళ్లి గాంధీ భవన్లో పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం, ఒకవైపు ఇటు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఒకవైపు సరూర్ నగర్ స్టేడియంలో నాడు ఏఐసిసి సీనియర్ నాయకురాలు ఉన్నటువంటి ఒకవైపు వాయనాడు ఎంపీ, ఒకవైపు ప్రియాంక గాంధీ, ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒకవైపు ఏదైతే తీర్మానం పెట్టారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట తప్పింది. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. అనేక రకాల నిరుద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయకుండా తుంగలు తొక్కుతుందనేది కూడా నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చి వాళ్ళంతా కూడా సెక్రటరీ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు మోతీరామ్ నాయక్ ఇంకా వారి ఆచూకీ కనుగొనకపోవడంతో కూడా పోలీసులంతా కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా సరే సెక్రటేరియట్ వైపు వాళ్ళు వచ్చే అవకాశం ఉండడంతో కూడా సెక్రటేరియట్ కూడా ఇచ్చినటువంటి అన్ని రహదారుల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి వచ్చే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటారు. మనం చూస్తున్నాం సెక్రటేరియట్ నార్త్ ఈస్ట్ గేట్తో పాటు ఇటు మరోవైపు ఇటు అమరవీరుల స్తూపం వద్ద కావచ్చు, అటు బీఆర్కే భవన్, మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలని మోహరించి వచ్చేటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని, మిగతా నిరుద్యోగ జేఏసీ సంబంధించిన నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఒక్కరొక్కరు ఇద్దరిద్దరుగా వచ్చే నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు పూర్తిగా కట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పోలీసు సెక్షన్ల నుంచి వచ్చినటువంటి పోలీసు సిబ్బంది అంతా కూడా సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన
పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఒక్కరిని కూడా ఈరోజు సెక్రటరీ వరకు రాకుండానే ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటారు. ఒకవైపు ఇటు బీఆర్కే భవన్ వైపు, మరోవైపు ఇటు ఆర్పీ వైపు ఉన్న రోడ్డు వైపు వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇటువైపు ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వారందరూ కూడా అటువైపు నుంచి అక్కడనే ముందుగా వారిని అదుపులోకి తీసుకొని వైపు వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం సంబంధించినటువంటి తుంగపాలతో సహా మిగతా ఒక దశరథు మిగతా జంగ్యాలందరినీ కూడా వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకొని ముందస్తు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఒకవైపు ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవట్లేదు. గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇప్పటికే లీగల్ కేసులతోటి కోర్టుల్లో ఒకవైపు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మమ్మల్ని నిరుద్యోగులు ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు నిర్మూలన దోహం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విద్యార్థి విభాగాలు కావచ్చు, వామపక్ష విద్యార్థి విభాగాలు, ఇటు విభజన సంఘాలు, నిరుద్యోగ జేఏసీ అంతా కూడా ఈ ప్రభుత్వం పైన మండిపడుతూ ఉన్నారు. అశోక్ నగర్ వేదికగా గతంలో రాహుల్ గాంధీ ఒకవైపు రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసమే ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే పోలీసులు పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల్ని ఒకవైపు నిరుద్యోగ చేసి నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.